హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే మనం దొండకాయ మామిడికాయ పచ్చడి చేసుకుందాము. అలాగే కొర్ర రైసు ఎలా వండుకోవాలని ఇన్స్టాగ్రామ్లో ఒక ఆవిడ అడిగారు. ఒక్క గ్లాస్కి గ్లాసు పావు వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. నేను 2 గ్లాసులు కొర్రలు ఒక గిన్నెలో వేసుకొని శుభ్రంగా వాటర్ పోసి 2-3 సార్లు పిసుకుతూ కడుక్కోవాలి. ఆ వాటర్ అంతా కూడా తీసేసేయాలి. మనకి ఆ ఎల్లోగా వచ్చే వాటర్ అంతా కూడా మనం తీసేసి వైట్గా వచ్చే వరకు 2 సార్లు 3 సార్లు కడుక్కుంటే సరిపోతుంది. నేను ఇవి నానబెట్టి ఒక హాఫ్ అన్ అవర్, అంటే మనం కూరగాయలు పచ్చడి చేసే లోపు ఇవి నానిపోతాయి. కానీ చాలామంది నైట్ అంతా నానబెట్టుకోవాలన్నా అని అడుగుతున్నారు. ఎవరిష్టం వాళ్ళదండి. నానబెట్టుకున్నా ఏం కాదు, మంచిగానే ఉంటుంది. అలా నైట్ అంతా నానబెట్టేటప్పుడు ఒక గ్లాస్ కూరలకి గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతుంది. కుక్కర్లో పెట్టుకుంటే, తపేల్లో అయితే గ్లాసున్నర పోయండి, మంచిగా అవుతుంది. ఇలా మూత పెట్టి సైడ్ పెట్టి ఈలోపు దొండకాయ మామిడికాయ పచ్చడి అయితే చేసేద్దాము. ఒక కుక్కర్ తీసుకొని దొండకాయ అంతా కూడా ముక్కలు కట్ చేసుకొని ఒక 2 మామిడికాయలు అయితే తీసుకున్నాను. మా ఇంట్లో పులుపు చాలా ఎక్కువగా తింటారు. ఇలా మామిడికాయ పొట్టు అంతా పీల్ చేసి ఇలా చిన్నగా ముక్కలు తరిగేసుకోవాలి. పుల్లగా టేస్టీగా చాలా బాగుంటుందండి. మనకి రోటి పచ్చడిలాగానే అనిపిస్తుంది. మిక్సీలో రుబ్బినా సరే కొంచెం ఆపుతూ మిక్సీ ఆన్ చేస్తే రోట్లో రుబ్బినట్టే వస్తుంది. మీరు ఎంత కారం తినగలిగితే అన్ని పచ్చిమిర్చిలు, కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకోండి. అట్లానే కొద్దిగా పసుపు. స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అవి మెంతులు, జీలకర్ర, ధనియాలు, నువ్వులు వేయించి మిక్సీ జార్లో తీసుకోవాలి. మనం కుక్కరు హైలో పెట్టి 2 విజిల్ వచ్చాక కింద దించేసుకున్నాం కదా, అది చల్లగా అయిన తర్వాత చక్కగా మిక్సీ జార్లో వేసి ఒక 4-5 ఎల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఫస్ట్ నువ్వులు పొడి అయిన తర్వాత దొండకాయ వేసుకొని మిక్సీ పట్టండి. పోపు కోసం అయితే స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిలు, ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ, కరివేపాకండి. అంతే, అయిపోయింది పోపు. చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చడి. ఆ రుబ్బుకున్న దొండకాయ అంతా వేసేసుకున్నాం కదా, అదే కుక్కర్లో నేను నానబెట్టుకున్న కొర్రలు వేసి స్టవ్ ఆయిల్లో పెట్టి 2 విజిల్ రాగానే దించేయాలి. కుక్కర్ మొత్తం చల్లగా అయిన తర్వాత ఓపెన్ చేస్తే ఇలా వస్తుందండి. పొడిగా భలే ఉంటుంది. ఎవరైనా డైట్ చేసినా చేయకపోయినా ఇప్పుడు సిరిధాన్యాలు అందరూ కూడా అలవాటు పడుతున్నారు కాబట్టి చాలా మంచిగా ఉంటుందండి. కొర్ర అన్నం అయితే సూపర్ టేస్టు. నేను జొన్న రొట్టెలు కూడా చేస్తాను. కొర్ర అన్నం టేస్ట్ పచ్చడి అదిరిపోయింది. నచ్చితే ట్రై చేయండి.